हमारे वीडियो क्यों पकड़ रहे हैं? అందరూ టీ షర్ట్ లో ఉన్నా నేను కొత్త వేసుకొని వచ్చిన అది కూడా అక్కడ ఉంది. ఇక్కడ ఏమైంది? సో సమ్మర్ కదా, సో అందుకే అంత ఫాగ్ వచ్చింది. హ్యాపీ హోలీ అందరికి. ఎలా ఉన్నారు అందరూ? హోలీ జరుపుకుంటున్నారా? ఏం చేస్తున్నారు చెప్పండి. మేమైతే ఫుల్ ఆన్ రెడీ అయ్యాము. ఇక్కడ మా హస్బెండ్ కొంచెం ఫిట్టింగ్స్ ఏమో బాగాలేమంట, కొంచెం లూజ్ అయింది. మేమైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈవెంట్ పార్టిసిపేట్ చేస్తున్నాము. మా సొసైటీలో ఏమి ఈవెంట్స్ లేవు, అందుకే హోలీ వండికి ఎవరు వచ్చింది? పింక్స్ కూడా అవుతుంది, కలర్స్ తీసుకొచ్చారు. బట్ ఫిర్ బి बस बस हमारे तरफ से रहना ना. वो लेके गए होंगे आपके पास, क्या बात है, किधर से लेके गए? हमारे वीडियो क्यों पकड़ रहे हैं? वो व्लॉग बना रही है. काय घेतलं? डोसा दो लेट हो गया ना. 12 बजे नाश्ता कर रहे. దోసే వైబే రావట్లేదు. ఆడెవరో ఒక్కరు ఓరి ఆడబట్టిండు అంతనే. సో ఫైనలీ రీచ్ అవుతున్నాము. ఇక్కడ నుంచి చూస్తే అయితే ఫుల్ అందరూ ఆల్రెడీ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. అక్క వాళ్ళు ఆల్రెడీ కింద పోయినారు. ఫుల్ వాళ్ళు అసలు తెలుసు కూడా లేరు, అట్లా మునిగిపోయారు కలర్స్లలో. మేము ఇప్పుడు వెళ్తున్నాము. ఎవరికి ఇక్కడ గుర్తుపట్టాం, మాకు ఎవరు తెలియదు. ఓన్లీ అక్క బావ పిల్లలు తప్ప. కొంచెం అక్కడ ఉంది, బట్ ఇట్స్ ఓకే, వి విల్ ఎంజాయ్. అందరూ టీ షర్ట్ లో ఉన్నా నేను కొత్త వేసుకొని వచ్చిన అది కూడా అక్కడ ఉంది. రేవాన్షి ఈజ్ ఇన్. ఇక్కడ స్వీట్స్ కూడా పెట్టారు సేల్కు. ఇంకా మా హస్బెండ్ అండ్ మా బావ అయితే ఇంకా ఆడుతున్నారు. బట్ నాకైతే చాలా ఇది. సో నేను ఇప్పుడు ఫ్రెష్ అవ్వడానికి వస్తున్నాను.
ఒకసారి ఇక్కడ నిలబడ్డాడు అయింది నది. ఇప్పుడు మేము ఇంటికి పోయి ఫ్రెష్ అయ్యి వస్తాం. బట్టలు తెచ్చుకోలే, అందుకే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవుతున్నాం. హలో చాలా క్యూట్ ఫేస్, అసలు ఇట్లా క్యాప్చర్ కూడా అవుతలేదు అట్లా అయింది. उधर और चल रहे वो लोग क्या कपड़े फाड़ लिए मैं वाक्य आ गया जीजू पण आहेत का त्याच्यात? అసలు కనిపిస్తే కూడా లేడు. ఫ్రెష్ అయ్యాము, కొంచెం అలసిపోయాము కూడా. ఈయన కూడా ఉన్నాడు, ఈయన కూడా ఫ్రెష్ అయ్యాడు, కొంచెం రెస్ట్ చేసాము. ఇప్పుడు మళ్ళీ అక్కడికే వెళ్తున్నాము. ఇప్పుడు అక్కడ స్టాల్స్ పెట్టారంట, అంటే స్నాక్స్ కోసము. సో రాత్రి డిన్నర్ అక్కడే. ఏమేమి ఉంటాయి చూపిస్తాను. 2-3 టైమ్స్ చూసారు మీరు అక్కడే. లైక్ మేము వడాపావ్ చేసినప్పుడు అక్కడ ఏముంటాయి, ఎలా పెడతారు స్టాల్స్. ఇప్పుడు మళ్ళీ రంగోలీ కాంపిటీషన్ ఉన్నప్పుడు కూడా ఒక స్టాల్ ఉంది కదా, సో ఇప్పుడు కూడా అట్లనే ఉంటుంది. ఈయన కూడా ఏమో చేస్తుంది. ఎలా సుషి ఏమో చేస్తుండు. సో లెట్స్ గో. ఇక్కడ ఏమైంది ఏమైంది సుషి? We are in heaven. See everywhere fog. So summer కదా, సో అందుకే fog వచ్చింది. అమ్మో బాబోయ్, సమ్మర్ కాదు ఏది కాదు, దోమల కోసం అదంతా రోజు డైలీ ఉంటుంది. అక్కడ కొన్ని బండిలు ఉన్నాయి, బట్ ఎక్స్పెక్ట్ చేసిన బండిలు అయితే రాలేవు. ఓన్లీ 2నే ఉన్నాయి, 2 ఉన్నాయి. నువ్వు డ్రెస్ వేసుకొని వచ్చినావు. ఇంకా అందరు చీరలు కట్టుకున్నారంట, దేవాస చీర కట్టుకోవాలి. సో ఇక్కడ ప్లాన్ అయితే ఫ్లాప్ అయింది. ఫుల్ కాస్ట్లీ ఉన్నాయి ఇక్కడ అన్నీ, అందుకే ఇక్కడ ఏం తింటలేము. మేము ఇప్పుడు బయట వెళ్ళి ఏమైనా మంచిగా అమ్మి తినాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆఫ్టర్నూన్ కూడా ఏం తినలేము కదా, ఊరికి స్నాక్స్ లాగా తిన్నాం కదా. ఇప్పుడు ఫుల్ ఆకలి అవుతుంది. ఇక్కడ ఓన్లీ 2 బండిలు ఉన్నాయి, అవి కూడా ఫుల్ కాస్ట్లీ ఉన్నాయి. అందుకే అసలు తినాలని ఇంట్రెస్ట్ వస్తలే. టేస్ట్ కూడా బాగాలేదంట, వేరే వాళ్ళు చెప్తున్నారు. సో వేరే ఎక్కడన్నా వెళ్తున్నాం. పెద్ద మిస్టేక్ అయింది. ఏమైందో తెలుసా? వీడియో ఎడిట్ చేస్తున్నాను, చూస్తే నేను అసలు వ్లాగ్ ఎండే చేయలేదు. అదే బిగినర్స్ చేసే మిస్టేక్స్. చూసారు కదా, మేమైతే డిన్నర్కి వెళ్ళాము, బయటనే వెళ్ళాము. అక్కడ ఫుడ్ ఎదురుగా రాగానే నేను అసలు వీడియో గురించి మర్చిపోయాను, ఎందుకంటే ఆకలి చాలా అయిండే. సో మేమైతే బిర్యానీ తిన్నాము, తినేసి ఇంకా ఇంటికి వచ్చాము. చాలా అలసిపోయాము, మేము వెంటనే పడుకుండిపోయాము. యా, సో ఇదే మా హోలీ వ్లాగ్. మా సెలబ్రేషన్ ఎలా అనిపించింది నాకు కమెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. యా, బిలేటెడ్ హ్యాపీ హోలీ. యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. రాధే రాధే. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లీవ్ యువర్ కమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.